కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు మళ్ళీ జన్మ ఉంది. చాలా మందికి డౌట్స్ ఉంటాయి. మనం ఆనందించినా మనం చచ్చిపోయినా, మనం ఆనందించినా బాధపడ్డా ఒకటే జన్మ, ఎంజాయ్. నువ్వు మళ్ళీ ఎత్తే జన్మ అంతకు ముందు నువ్వు చేసిన పాప పుణ్య కర్మలను బట్టి దాని ఫలితాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. ఇప్పుడు నువ్వు దుఃఖపడుతున్నావంటే ఒకప్పుడు చేసిన కర్మ ఫలం ధర్మ ఫలం అనుభవిస్తున్నట్టు లెక్క. నేను ఇప్పుడు ఇలా ఎందుకున్నానండి ఎవరిని అడగక్కర్లేదు, భగవద్గీత చదివితే చాలు. నాకు ఎలాంటి సందేహం వచ్చినా, జీవితంలో ఎలాంటి మానసిక ఒత్తిడి కలిగినా భగవద్గీతలో కళ్ళు మూసుకుని ర్యాండమ్ గా వేరొక చోట పెట్టి ఆ పేజీ తిప్పితే నా సందేహ నివృత్తి కలిగేది, నా మనసులో మానసిక ఒత్తిడంతా పోయేది. తక్కువడు కాదు. ఎందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను, మిగతా మత గ్రంథాలన్నీ మనుషుల చేత రచించబడిందని చూడండి. మనిషి మాట్లాడితే దాని మాట అంటారు, అదే మాట దైవం మాట్లాడితే దాని మంత్రము అంటారు. కాబట్టి భగవద్గీత భగవంతుడి ముఖపద్మం నుండి వెలువడిన దివ్యవాణి.